షర్మిల కాంగ్రెస్ లో చేరినా చనిపోయిన కాంగ్రెస్ బ్రతకదని వైసీపీ నేత అమృతపాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట్లో కాంగ్రెస్ ను విమర్శించిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలను భుజాన ఎత్తుకున్నంత మాత్రాన వైసీపీ ఓట్లు చీలే పరిస్థితి లేదంటున్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమృతపాణితో మా ప్రకాశం జిల్లా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. అయితే ఈ విలీనం చేయడంతో పాటు కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. ఈ హాట్ కామెంట్స్లో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఏపీ సీఎంగా గతంలో చేసిన రాజశేఖర్ రెడ్డి బతుకున్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో సేవలు చేశారని, తను కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం చూస్తే షర్మిల కాంగ్రెస్లోకి వెళ్లడంతో ఇటు వైసీపీ పార్టీ ఏపీలో ఏదైతే ఉందో వైసీపీ పార్టీ కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అమృతపాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనివల్ల వైసీపీకి, ఏపీలో ఉన్న వైసీపీకి ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారా? అంటే వైఎస్ఆర్టీపీ ఏర్పడక ముందే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పెట్టినప్పుడు ఆ పరిస్థితులు ఏంటంటే, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా సోనియా గాంధీ మీనా, రాహుల్ గాంధీ మీనా, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబాన్ని అవమానపరిచిందని దానికి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రాన్ని దుర్మార్గంగా రెండుగా విభజించింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రెండు కూడా వాళ్ళు కవర్ చేసుకున్నంతకాలం, దానికి సమాధానం చెప్పనంతకాలం వాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటాయి. అప్పట్లో మన షర్మిలమ్మ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని అవమానించింది, కాంగ్రెస్ పార్టీని మనం తరిమేయాలి, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం చేసింది, తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని విభజించింది. అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నంతకాలం మంచివారు, ఆయన బతికున్నంతకాలం, చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విడిపోయిన తర్వాత ఆయన చెడ్డవారయ్యారా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. అంటే వైఎస్ షర్మిల ఎవరైతే ఉన్నారో ఆమె ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా కీ రోల్ పోషిస్తారని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ ఏపీ అధ్యక్షురాలుగా షర్మిల వస్తే, కాంగ్రెస్ పార్టీ నియమిస్తే ఆ ప్రభావం ఏమైనా వైసీపీ మీద కనబడుతుందంటారా? నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చనిపోయింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడం, తెలంగాణగా విడగొట్టడం ఒకటి. రెండోది, రాజశేఖర్ రెడ్డి కుటుంబం మీద, ఎంతో సేవ చేసిన రాజశేఖర్ కుటుంబం మీద తప్పుడు కేసులు బనాయించడం. అప్పుడే చచ్చిపోయింది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు దాన్ని బతికించాలని కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే రఘువీరారెడ్డి, లేకపోతే గిడు రుద్రరాజు గారు వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏమాత్రం 1% కంటే తక్కువ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ షర్మిల గారు ఆ బాధ్యతలు తీసుకుంటే సచ్చిన గుర్రం మీద స్వారీ చేయటమే తప్పొచ్చి, దాన్ని ఆమె వచ్చినందువలన కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోవటం అనేది జరిగేది కాదు. ఒకవేళ ఆ పడే 4 ఓట్లు కూడా టీడీపీ, జనసేన, బీజేపీకి కూటమికి పడే ఓట్లే. వాళ్ళకి నష్టం, కానీ ఈ పుంజుకునేది లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టము లేదు. అంటే ప్రధానంగా చూస్తే వైఎస్ జగన్కి ఇటు కాంగ్రెస్తో అసలు పడన పరిస్థితి ఉంది. గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందని చెప్పి అందువల్ల అసలు పడన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం కానీ, తన పార్టీని విలీనం చేయడం కానీ, ఈ రాజశేఖర్ రెడ్డి బతుకున్నంత వరకు కాంగ్రెస్కి సేవ చేశారు, రాజశేఖర్ బిడ్డగా నేను కూడా కాంగ్రెస్లో చేరడం చాలా ఆనందంగా ఉన్నారని కొన్ని హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే షర్మిలమ్మ గారు చెప్పింది ఒక రకంగా కరెక్టే. రాజశేఖర రెడ్డి గారు బతికినంతకాలం కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన సేవ చేశారు, సంక్షేమాన్ని అందించారు. కాంగ్రెస్ పార్టీ సెంటర్లో అధికారం రావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్య కారకులు. అటువంటి పార్టీలో నేను చేరుతున్నాను అని చెప్పడంలో తప్పేం లేదు, చేరవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆమె కనుక కీలక బాధ్యతలు తీసుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు, జనాలు హర్షించరు. ఇప్పుడు నా పార్టీకి నేను మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ వాదిని. కాంగ్రెస్ నాకు మన ఇందిరాగాంధీ అంటే ఇష్టం, తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే ఇష్టం. బ్యాంకులు నేషనలైజ్ చేయటం, పేద బడుగు బలహీన వర్గాలకి ఇందిరేయుళ్ళు, అభయ హస్తం ఇట్లాంటివి చాలా ఉండటం వల్ల నేను తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి, వాళ్ళ కుటుంబానికే కాకుండా ఆంధ్రప్రదేశ్కి చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కానీ, నాలాంటి చాలామంది
చదువుకున్న వాళ్ళు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి ద్వేషము, అసూయ పెంచుకొని ఉన్నాం. ఇప్పుడు శర్మిలమ్మ గారు వచ్చి ఏదో చేసినంత మాత్రాన ఇది డెవలప్ అవ్వద్దని నేనైతే అనుకోవట్లేదు. వైఎస్ఆర్ పార్టీకి నష్టమూ లేదు. ఇది డాక్టర్ అమృతపాణి గారు చెప్తున్న పరిస్థితి. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల తీసుకున్నప్పటికీ వైసీపీకి మాత్రం ఎటువంటి నష్టం రాదని, ఒకవేళ ఏదన్నా వైసీపీ ఓటు చీలితే అది లైట్గా కొంతవరకు చీలే అవకాశం ఉందని, ఎక్కువగా ప్రతిపక్ష ఏదైతే జనసేన టీడీపీ కూడా ఉందో వాళ్ళ ఓట్లు చీలడం తప్ప ప్రభుత్వ వ్యతిరేక ఓట్లో కొంత భాగం వస్తుంది తప్ప వైసీపీ మాత్రం ఎటువంటి నష్టం జరగదని చెప్తున్నారు. అట్లాగే వైసీపీలో ఏదో పార్టీ ఇప్పుడు ఎవరైతే టికెట్ రాని వాళ్ళు ఇటు షర్మిల పేట నడుస్తారని చెప్పి వస్తున్న ప్రచారం కూడా అవాస్తవం అని చెప్పి ఖండిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జయరావుతో సురేష్, రాజ్ న్యూస్, చీరాల.